ఛేదనలో రిషబ్ పంత్ పోరాటం ముగిసింది. 29 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతున్న భారత్ను తన వీరోచిత పోరాటంతో పంత్ గెలుపు ఆశలు రేకెత్తించాడు. 57 బంతుల్లో 64 పరుగులు చేశాడు. 9 ఫోర్లు, 1 సిక్సర్తో వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. అయితే పంత్ అవుట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అజాజ్ పటేల్ వేసిన బంతిని ముందుకు వచ్చి పంత్ డిఫెన్స్ చేశాడు. బంతి ప్యాడ్కు తాకి గాల్లోకి లేచింది. వికెట్ కీపర్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్కు చేరాడు. అయితే తొలుత అంపైర్ నాట్అవుట్గా ప్రకటించాడు. కానీ న్యూజిలాండ్ మాత్రం డిఆర్ఎస్ తీసుకుంది. బంతి బ్యాట్ అంచున టచ్ అయి ప్యాడ్లను తాకినట్లు సమీక్షలో తేలింది. కానీ అదే సమయంలో బ్యాట్ కూడా ప్యాడ్ను తాకినట్లు ఉందనే అనుమానం పంత్ ఫీల్డ్ అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. కానీ థర్డ్ అంపైర్ మాత్రం పంత్ను అవుట్గానే ప్రకటించాడు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్యాడ్లను తాకినప్పుడే స్పైక్స్ వచ్చాయని, బ్యాట్ను తాకలేదనేది భారత క్రికెట్ అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే 3 టెస్టుల సిరీస్లో భారత్ వైట్ వాష్ కావడంతో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 3వ టెస్టులోనూ భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. 147 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 121 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. 3 టెస్టుల సిరీస్లో భారత్ వైట్ వాష్ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అజాజ్ పటేల్ 6.57, గ్లెన్ ఫిలిప్స్ 3.42, మాట్ హెన్రీ 1.10 దెబ్బకు భారత్ కుప్పకూలింది. ఆజాజ్ తొలి ఇన్నింగ్స్లోనూ 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్ 64 మినహా ఎవ్వరూ రాణించలేదు.